నిజంగా నీ ఫాలోవరు పెద్ద దస్తగిరి ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళదు చెప్పండి ఒకసారి. 3 రోజులు అక్కడే ఉన్నావే, పరామర్శ చేయడానికి వెళ్ళాలి కదా. వెళ్తే వాళ్ళ ఆవిడ ఎక్కడ నీకు షర్ట్ పట్టుకొని గట్టిగా అడుగుతుందని భయం. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి ఖచ్చితంగా షర్ట్ పట్టుకొని, ఏం బాబు నువ్వు చేసి మనం నువ్వే వస్తున్నావా పరామర్శించడానికి అని అడుగుతారని భయంకనే ఆయన మానేశాడు. లేకపోతే 3 రోజులు అక్కడే ఉన్నాడుగా. అది నీ పరిస్థితి. ఈరోజు ఎక్కడైనా ఏదైనా జరిగితే వచ్చి పరామర్శ చేయడానికి వచ్చేస్తున్నావు. ఎందుకు? తాడేపల్లి కొంపలో ఉండి 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 విసుగొస్తుందో, లేకపోతే నీ ముఖం ఒకసారి అందరికీ చూపించాలని వస్తున్నావో తెలియదు. కానీ ఎన్ని జరిగాయి. మహానుభావుడు లెగ్గ పెట్టాడు, కరోనా వచ్చింది. కరోనాలో కొన్ని వేల మంది చనిపోతే ఒక్కరోజు, కనీసం ఒక్కరోజు ఒక్కరికైనా అయ్యో ఇలా జరిగిందే, ఇంతమంది చనిపోతారని ఒక్కరోజు టీవీ ముందుకు వచ్చావా? టీవీ ముందుకు వస్తే నీకెక్కడ కరోనా వస్తుందని నీకు భయం. ఇంట్లో పనుండి కనీసం ఒక్కరోజు కూడా నువ్వు ఒక ప్రెస్ మీట్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. మాస్కులు ట్యాబ్లెట్లు అడిగితే తిరిగి డాక్టర్లను చంపించావు తప్ప ఎవరికి ఒక ఆక్సిజన్ ఇచ్చావా? ఆ రోజు మా చంద్రబాబు నాయుడు గారు, మా భువనమ్మ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి ఆక్సిజన్ సిలిండర్లు పంచారు. మేమందరం మా చంద్రబాబు నాయుడు గారు పిలుపు అందుకొని ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఆహార పొట్లాలు కానీ మిగిలిన అన్ని కార్యక్రమాలు మేము చేసాం. మీరు ఎక్కడైనా వచ్చారా? ఒకవేళ ఎవరైనా బయటకు వస్తే వాళ్ళకి ఎక్కడ కరోనా వచ్చేస్తుందేమని మామూలుగా నువ్వు పక్కన ఎవరిని కూర్చుని పెట్టినవో. అలాంటిది ఈరోజు నువ్వు దేనికి వస్తున్నావు పరామర్శలకి? నీ కారులో నుంచి ఎవరి మేడ మీదైనా ఎక్కించుకెళ్ళిపోవడానికి వస్తున్నావు పరామర్శకి. అది నీ పరామర్శ. చుట్టూ చూస్తే 100 మంది ఉండరు, కానీ ఒక మనిషి నీ కారు కింద పడిపోతే తొక్కించుకెళ్ళిపోతే డ్రైవర్కి తెలియదా? నీకు తెలియదా? కానీ వెళ్ళిపోయావే. మళ్ళీ వాళ్ళని నీ ప్యాలెస్ పిలిపించుకొని మాట్లాడతావా? అంటే నువ్వు ఎంత హృదయం లేని మనిషివో ఆ ఒక్క ముక్క అర్థం కాలే.